అల్లే సిందిల ఎదకే వేసే సంకెల భూమెందుకో వణికిందే ఇలా బహుశా తనలో తపనక ఆకాశం రూపం మారిందా నా కోసం బాణై జారిందా గుండెల్లో ప్రేమై చేరిందా ఆ ప్రేమే నిన్నే కోరిందా. బంగారు డాలర్ల స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న శేషాద్రి డాలర్ శేషాద్రిగా ఫేమస్ అయ్యారు. నలుగురికి నచ్చినది మన డాలర్ కు అస్సలు నచ్చదు. తన రూటే సపరేటు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉత్తాన పతనాలను చవిచూసే డాలర్ లాగే ఈ డాలర్ శేషాద్రి అజ్ఞాతంలోకి వెళ్తుంటారు, మళ్లీ లైమ్ లైట్ లోకి వస్తుంటారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే తొనకని బెనకని నిండు కుండలాంటి మనస్తత్వం ఆయనది. హర్ ఏక్ సవాల్ కో ఏక్ జవాబ్, జిందా తిలిస్మాత్ అన్నట్టు ఎన్ని ఆరోపణలు వచ్చినా శేషాద్రి ఇచ్చే ఆన్సర్ ఒక్కటే: పరమాత్ముడు పరీక్షిస్తాడు, ఆపై ఆయనే రక్షిస్తాడు. ఎవరడిగినా ఎప్పుడడిగినా ఏదడిగినా ఇదే డాలర్ ఎవర్ రెడీ జవాబు భావిస్తున్నారు. 1978లో సాధారణ ఉద్యోగిగా టీటీడీలో ఎంటర్ అయిన శేషాద్రి ఇంతింతై ఒటుడింతై అన్నట్టు తిరుమలలో కీలకంగా మారారు. పదవీ విరమణ పొందిన స్వామివారి సేవలో తరించే ఛాన్స్ పొందారు. ఆ చక్రాన్ని 3 పర్యాయాలు ఆ నీళ్ళలో ముంచడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయ్ డాలర్ శేషాద్రి అతని యొక్క ఓవర్ యాక్షన్ తో ఆ చక్రాన్ని 2 మాటలు ముంచకుండా ఒకే ఒక తూరి ముంచడం జరిగింది. ఇది చాలా అరిష్టం. అతను ఇదే విధంగా ప్రతి విషయంలో కూడా ఓవర్ యాక్షన్ చేస్తూ అందరినీ కూడా భయపిస్తూ ఆ వచ్చిన వీఐపీలు మెప్పిస్తూ ఈ విధమైన కార్యక్రమాలు చేస్తుంటారు. ప్రముఖులతో రాసుకు పూసుకుని తిరగడమే తన పని అన్నట్టు ప్రవర్తించే డాలర్ శేషాద్రి అసలు విధులు బాధ్యతలేంటో తెలుసుకోవాలని ప్రయత్నించారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఆ వివరాలు తెలుసుకున్నారు. అతని డ్యూటీ ఏంటంటే టీటీడీలో స్మూత్ గా సాఫీగా అక్కడున్న కార్యక్రమాలు జరిపించి అసిస్టెంట్ పనిచేసే ఒక వ్యక్తి ఇతను డాలర్ శేషాద్రి పేష్కార్ ఆఫీస్ లో పేష్కార్కి అసిస్టెంట్ గా పని. బంతిని ఎంత గట్టిగా నేలకు విసిరితే అంత స్పీడ్ గా పైకి లేస్తోంది. ఈ సూత్రం తన విషయంలో 100కి 100 పాళ్లు నిజమని నిరూపించుకున్నారు శేషాద్రి. లేకపోతే మాటల. ఆయన ప్లేస్ లో మరొకరు ఉంటే ఎప్పుడో శంకరగిరి మాన్యాలు పట్టేవాళ్లు. డేరింగ్ పర్సనాలిటీ కాబట్టి డాలర్ నిలదొక్కున్నాడని ఆయన అభిమానులు కితాబిస్తున్నారు.